డూడ్ మూవీ రివ్యూ. డూడ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ 20 మినిట్స్ ముందు వచ్చే ఆ కామెడీ ట్రాక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యింది. ఫుల్ గా నవ్వుకుంటారు. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది చాలా బాగా అయితే వచ్చింది. అలాగే శరత్ కుమార్ గారి క్యారెక్టర్ ఆర్క్ అయితే చాలా బాగా తీశారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అనేది ప్రదీప్ రంగనాథన్ స్టైల్ ఆఫ్ ఫిలిం లో అయితే వెళ్తుంది. ప్రీవియస్ గా వచ్చిన డ్రాగన్ అండ్ లవ్ టుడే ఏ విధంగా అయితే కామెడీ బాగా ఉంటుందో ఫస్ట్ హాఫ్ లో అదే విధంగా ట్రై అయితే చేశారు. వర్కౌట్ అయితే అయ్యింది. సెకండ్ హాఫ్ వచ్చేసి అయితే మనం ఎక్కడ కూడా కనెక్ట్ కాకుండా అదొక నాన్ ఎమోషనల్ రివెన్ గా అయితే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా రొటీన్ స్టోరీ అయితే ఉంటుంది, చాలా రొటీన్ గా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఫస్ట్ హాఫ్ లేకుంటే ప్రీవియస్ గా ప్రదీప్ రంగనాథన్ మూవీస్ రేంజ్ లో అయితే ఎక్కడ కూడా మనకు కనిపించదు. సో మనకు మెయిన్ గా మూవీ కనెక్ట్ కాకపోవడం గల రీజన్స్ చాలా ఉంటాయి. దీంట్లో ఎందుకు కనెక్ట్ కాలేదంటే మాత్రం లీడ్ ప్లేయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికి కూడా మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది అయితే ఇవ్వరు లీడ్. ఇప్పుడు ఏదైనా మూవీ మనం చూస్తే హీరోయిన్ కలవాలనుకుంటాం కానీ వాళ్ళు సపరేట్ గా వేరేగా ఉండాలనుకోం కదా. సో ఇక్కడ అదే మెయిన్ గా అయితే హీరో అంతగా ట్రై చేసినా కూడా హీరో దగ్గర రాకుండా ఉండడం అనేది ఎక్కడ కూడా మనకి సాటిస్ఫై ఫ్యాక్టర్ గా అయితే ఉండదు. అండ్ లవ్ అండ్ ఎమోషన్స్ అన్ని కామెడీ ట్రాక్ అన్ని బ్యాలెన్స్ చేసే విధంగా డైరెక్టర్ ఎక్కడో మిస్ఫైర్ అయితే అయ్యాడు. ఓవరాల్ గా ఈ మూవీ ఫ్లాపా లేకుంటే యావరేజ్ అంటే మాత్రం కాదు. మూవీ డెఫినెట్ గా థియేటర్ వాచే, వన్ టైం అయితే చూడొచ్చు డెఫినెట్ గా, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఫ్లాప్ అయితే అస్సలు కాదు, అలాగే యావరేజ్ కూడా కాదు, అంటే మీడియం రేంజ్ లో అయితే ఉంటుంది. ఓవరాల్ గా వన్ టైం అయితే వాచ్ఫుల్ థియేటర్ లా చూడండి. ఇవి దివాళీకి యూత్ గా వైబ్ అయితే అవ్వచ్చు. ఇది ఓవరాల్ గా రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.